హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే చిన్న ఫన్నీ గేమ్ అయిపోతుంది. అదేంటంటే అయితే ఉన్నాయి మా ముగ్గురులో ఎవరైతే ఈ 3 విలన్స్ త్వరగా ఊపుతారో వాళ్ళైతే గెలిచినట్టు. లాస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఓడిపోయారు. ఓకే, రెడీ, స్టార్ట్. రావట్లా టైం కూడా అయిపోయింది. ముడేయటం రాలేదు, ఇంత లేదు ముడే కూడా పక్కన నేనైతే ఎట్లా అంటే చేస్తాను ఇది కూడా ఇంకొక ఇస్తాను. ఇవన్నీ ఒకటి తింది ఇలాంటిది లాగదు. ఇవన్నీ రెండోది సూపర్ ఫన్నీ గేమ్. ఓడిపోయింది మళ్ళీ. ఫ్రెండ్స్, ఇదైతే కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే చిన్న ఫన్నీ గేమ్ అయితే ఆడాము. ఈ గేమ్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ములైన చూసే ఉంటారు. మా ముందు చూసారు కదా ప్లేట్లు అయితే పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ అయితే ఇంత ముందు 2 సార్లు అయితే పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేసాం. అది ఎలా అంటే మా ముగ్గురులో ఎవరు ముందుగా తింటారో వాళ్ళైతే గెలిచినట్టు అని పెట్టుకున్నాం. ఈ ఛాలెంజ్ అయితే అలా కాదు, మేమైతే టైమింగ్ పెట్టుకుంటాం ఒక్కొక్కళ్ళం. ఆ ఒక్కొక్కరు టైమింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరైతే ఎక్కువ తింటారో ఆ టైంలో ఎక్కువ తింటారో వాళ్ళైతే గెలిచినట్టు. 3 minutes అయితే టైం పెట్టుకుంటాం. ఆ టైంలో ఎవరైతే ఎక్కువ తింటారో కౌంట్ చేసుకుంటాము. ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళైతే గెలిచినట్టు. మా ప్లేట్లు అందరి ప్లేట్లు అయితే సమానంగా అయితే లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు తినేది కదా, అందుకని మేమైతే సమానంగా పెట్టుకోలేదు. ఎవరు ఎక్కువగా తింటారా అనేది ఇప్పుడు కౌంట్ చేసుకుంటాం కాబట్టి సమానంగా. ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా బాగుంటది, మీకైతే నచ్చింది. పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో కూడా లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఈ వీడియోకి కానీ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, స్క్రీన్ మీద అయితే పెడతాం. ఇక లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేయబోయే ముందుగా అయితే మేమైతే ఎవరు ఫస్ట్ తినాలని మేమైతే పంటలు అయితే వేసుకుంటాం. అలా ఎవరైతే పైన పైకి కనిపించదు కింద ఫస్ట్ అయితే శ్రీవాణి, సెకండ్ మనీషా, థర్డ్ అయితే నేను.
ఇప్పుడు టైం అయితే పెట్టుకొని ఫస్ట్ అయితే శ్రీవాణి. మా ముగ్గురికి టైం 3 నిమిషాలు అన్నమాట. ఆ 3 నిమిషాల్లో ఎవరు ఎక్కువగా తింటారో వాళ్ళైతే గెలిచినట్టు, లాస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఓడిపోయినట్టు. ఇక లేట్ చేయకుండా అయితే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే శ్రీవాణి అయితే పానీపూరి తినడానికి అయితే రెడీలో ఉంది. ఇప్పుడైతే టైమింగ్ స్టార్ట్ చేసి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ఛాలెంజ్ రూల్స్ ఏంటంటే, పానీపూరి పప్పు పానీ అయితే పూర్తిగా పానీపూరిలో నిండుగా అయితే ముంచుకోవాలి. అలా ముంచుకోకపోతే అదైతే కౌంటింగ్ లోకి అయితే రాదు. ఓకేనా? ఇక లేట్ చేయకుండా అయితే శ్రీవాణి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసిద్ది. ఓకే, స్టార్ట్. మూడు నిమిషాలు టైం. ఎక్కువ ఎన్ని తిందో చూడండి. 2-15 సెకండ్లు అయితే దాటింది. మూడు 4 5 6 ఇవన్నీ నోట్లో పోయాక 7 1 మినిట్ అయితే అయింది. 7 తినింది. 1 మినిట్ లో 7 అయితే కంప్లీట్ అయింది. పోయి అందట్లేదంట. 8 నోట్లో 9 1.5 నిమిషం అయితే అవుతుంది. 10 నిమిషం 11 1.5 నిమిషాలకైతే 11 కంప్లీట్ చేసింది. తక్కువ సరిపోద్దా? 12 2 నిమిషాలు అయితే దాటింది. 12 పానీపూరి 13 దీంతో గంట పెట్టుకో. 14 2.5 నిమిషం దాటి 16 18 అది కానీ పెట్టుకోలేదు. ఫ్రెండ్స్, 3 నిమిషాల్లో అయితే శ్రీవాణి అయితే 18 పానీపూరీలు అయితే తినింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనీషా శ్రీవాణి కన్నా ఎక్కువ తింటుందో లేదైతే చూద్దాం. ఫ్రెండ్స్, శ్రీవాణి అయితే 3 నిమిషాల్లో అయితే 18 పానీపూరీలు అయితే తినింది. ఇప్పుడు మనీషా ఎన్ని తింటుందో చూద్దాం. శ్రీవాణి కంటే ఎక్కువ తింటే మనీషా లీడ్ లో ఉన్నట్టు, శ్రీవాణి కన్నా తక్కువ తినిందంటే శ్రీవాణి లీడ్ లో ఉన్నట్టయితే అయింది. ఇప్పుడైతే మనీషా అయితే ఛాలెంజ్ అయితే రెడీలో ఉంది. ఇక టైం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్. ఓకే, టైం అయితే స్టార్ట్ చేశారు. మనీష్ అయితే పానీపూరి ఫస్ట్ పానీపూరికి నిమిషం పట్టింది.
ముందైతే ఛాలెంజ్ లో ఎవరు ఎక్కువ తింటారా అని ఎవరు ఫస్ట్ నిమిషం అయితే అయిపోయింది 5 6 5 ఛాలెంజ్ అన్ని రెండు నిమిషాలు అయితే అయింది 10 పానీపూరి పదకొండు 12 ఉంచుకోండి 3 15 ఏంటండి అన్ని నువ్వు పానీపూరి 16 ఫ్రెండ్స్ చూసారుగా శ్రీవాణి కన్నా అయితే తక్కువ తినింది 16. ఇప్పుడు శ్రీవాణి లీడ్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఎన్ని తింటానో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాగవేణి ఎన్ని తింటో చూద్దాం. ఓకే రెడీనా? ఓకే రెడీ స్టార్ట్. పాలు పూర్తిగా ముచ్చుకోవాలి పూర్తిగా రెండున్నర నిమిషాలకైతే నాగవేణి అయితే వాళ్ళిద్దరినైతే ఇప్పుడైతే ఛాలెంజ్ లో నేను నాగవేణి. ఓకే 2 నిమిషాలు కంప్లీట్ చేయండి. 20 22 స్టాప్ టైమర్. 23 ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఛాలెంజ్ అయితే. ఫస్ట్ అయితే నేనే 22 అయితే తిన్నాను. సెకండ్ అయితే శ్రీవాణి 18. లాస్ట్ లో అయితే మనీష ఓడిపోయింది 16 అయితే తినింది. ఇప్పుడైతే మనీషకి అయితే పనిష్మెంట్. ఫ్రెండ్స్ మనీష ఓడిపోయింది కదా, మనీషకి పనిష్మెంట్ అయితే ఈ 7 బెలూన్స్ అయితే ఆ అమ్మాయి ఇట్లాగా చేతులతో కాల్తైతే మొత్తం నీట పట్టుకొని కొంచెం ముందుకైతే రావాలి. కింద పడితే మళ్ళా వెనక్కి పోయి అలాగే పెట్టుకొని రావాలి. అదే ఆ అమ్మాయి పనిష్మెంట్. ఓకే సరిగి చేతి అది రెండు పెట్టుకోవాలి.
కొంచెం ముందుకు అరదాకెళ్ళి కింద పడితే మళ్ళీ ఎన్ని పట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా అని చాలా కామెడీగా చాలా బాగుంది. కొంచెం ముందుకి కింద పోయిందంటే మళ్ళీ పోతే అరగ మన నెక్స్ట్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివి వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద అయితే పెడతాం. ఫస్ట్ కామెంట్ వచ్చి, హాయ్ సిస్టర్స్, హాయ్, మీ పెదనాన్న హోమ్ టూర్ చేయండి, ఎందుకంటే ఆయనే కదా మీకు మోటివేషన్ ఇచ్చింది యూట్యూబ్ లోకి రావాలని. చెయ్యండి, కీప్ స్మైలింగ్. ఓకే అండి, నెక్స్ట్ అయితే హోమ్ టూర్ అయితే చేస్తాం. నాగవేణి గారు ఫ్యాన్స్, వేర్ ఈజ్ నాగవేణి? హాయ్, నా పేరు వరలక్ష్మి, మాది నాయుడుపేట. మీ సబ్స్క్రైబర్ ని మీరు ఇంకా ఇలాంటి మంచి వీడియోలు తీయాలని, ఎక్కువ సబ్స్క్రైబ్లు రావాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, మీరు ఇలాగే మాకు సపోర్ట్ గా ఉంటే మేము ఇంకా ఎక్కువగా మాకైతే ఎక్కువ సబ్స్క్రైబ్. వరలక్ష్మి సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. సూపర్ పులిహోర చికెన్ కూర ఛాలెంజ్ చేయండి. అనిత హాయ్ చెప్పండి. అనిత సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. మీరు చెప్పిన ఛాలెంజ్ అయితే చేస్తాం. హాయ్ శ్రీవాణి గారు, హాయ్ మనీషా గారు, హాయ్. హాయ్ హాయ్ సిస్టర్స్, బాగున్నారా? ప్రాన్స్ కర్రీ విత్ వైట్ రైస్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, చేస్తాం, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. సూపర్ ఈటింగ్ ఛాలెంజ్. శ్రీవాణి, ఈ మధ్య నువ్వు ఫాస్ట్ గా తినడం నేర్చుకున్నావు, ఇలాగే ఫాస్ట్ గా తిను శ్రీవాణి. ఓకే అండి, తింటది. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ రేవతి. సూపర్ వీడియో, ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. రేవతి సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి విన్నర్, నైస్. లడ్డు తెలంగాణ వ్లాగ్స్ ఫ్రమ్ సిద్దిపేట. సిద్దిపేట నుంచి అయితే లడ్డు తెలంగాణ వ్లాగ్స్ గారికి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, దిస్ ఈస్ శ్రీజ ఫ్రమ్ ఒంగోల్. మీ వీడియోస్ లో ఛాలెంజెస్ చాలా బాగున్నాయి సిస్టర్స్. మీ పెదనాన్న గారితో ఒక ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి. అండ్ పెదనాన్న ఫ్యాన్స్ అసెంబ్లీ హర్. ఓకే, శ్రీజ సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు అలాగైతే మా పిల్లలంతా కూడా చాలా చేస్తాం. నావేణి సిస్టర్, మిస్ యూ. శ్రీవాణి విన్నర్, కంగ్రాచులేషన్స్. శ్రీవాణి సూపర్ వండర్ఫుల్ వీడియో, చాలా బాగుంది సిస్టర్. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, ఐఎమ్ లోకల్ అక్క చెల్లెళ్ళు. మీ వీడియోస్ చాలా బాగుంటాయి, ముగ్గురు ఉన్నప్పుడు ఫన్నీగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. లోకల్ అక్క చెల్లెలకైతే హాయ్. ఆవకాయ ముద్దపప్పు సవాల్ చేయండి. లావణ్య రంగోలి. లావణ్య సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. శ్రీవాణి సూపర్, థ్యాంక్ యూ. మీరు ఈ ఛాలెంజ్ ఎవరి ఇంట్లో చేస్తున్నారు? మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో. నేను మీ ప్రతి వీడియో చూస్తున్నాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే మీరు పద్ధతిగా మా ఓన్ సిస్టర్స్ లాగా ఉన్నారు అండ్ మీరు చాలా చాలా ఎదగాలని దేవుడిని కోరుకుంటున్నాను సిస్టర్స్. ఓకే అండి, మీలాంటి సబ్స్క్రైబర్లు మాకు ఇలాగే ప్రార్థిస్తున్నందుకైతే మాకు చాలా సంతోషంగా ఉంది. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. మనీషా, ఫాస్ట్ గా తిను, నమ్మటానికి టైం పడుతుంది. గొంతు కట్టపడింది. సూపర్ వీడియో సిస్టర్స్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి శ్రీవాణి గారు. థ్యాంక్ యూ. వెజ్ పలావ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే అండి, ముందు వచ్చే వీడియోలు అయితే చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్ శ్రీవాణి విన్నర్. థ్యాంక్ యూ అని చెప్పు. నువ్వు రమ్య అక్క రావడం లేదు, ఎందుకు అక్క? సో నైస్. రమ్య అక్క రాలేదు. హాయ్ సిస్టర్స్, మీ పెదనాన్న హోమ్ టూర్ చేయండి సిస్టర్స్. ఓకే అండి, చేస్తాం. దోశ ఇడ్లీ చట్నీ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, చేస్తాం. నాగవేణి ఎక్కడ? ఇక్కడే ఉన్నా. బాగుంది వీడియో. నాగవేణి సిస్టర్ ఏం రాలేదు. ఐఎమ్ సరిత, సే హాయ్. సరిత సిస్టర్ అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. సూపర్ సిస్టర్, థ్యాంక్ యూ. నాకు మీతో ఛాలెంజ్ చేయాలని ఉంది, రండి చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, న్యూ సబ్స్క్రైబర్, నా పేరు ఇందు. హాయ్ చెప్పండి.
ఇందు సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకైతే ధన్యవాదాలు. హాయ్ సిస్టర్స్, ఐఎమ్ గౌతమి పార్దు. నాగవేణి ఎక్కడికి వెళ్ళింది? గౌతమి పార్దు గారికి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. మీ పెదనాన్ని చూపించండి వీడియోలో. ఓకే అండి, చూపిస్తాం. హ్యాపీ ఉమెన్స్ డే సిస్టర్స్. థ్యాంక్ యూ. మీకు సేమ్ టు యూ. సేమ్ టు యూ. హాయ్ సిస్టర్స్, ఐఎమ్ హారిక. 2 బనానాస్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి. ఓకే చేస్తాం. హారిక సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. బనానాస్ ఛాలెంజ్. హాయ్ సిస్టర్స్, ఐఎమ్ లిఖిత. టెల్ మీ హాయ్ సూపర్ ఛాలెంజెస్. ఓకే అండి, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. లిఖిత సిస్టర్ కి అయితే హాయ్. ఓకే అండి, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం, వాటికైతే రిప్లై ఇచ్చాం, అలాగే స్క్రీన్ మీద అయితే పెట్టాం. ఈ వీడియోకి గానీ అలాగే కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ అయితే చదివి వాటికైతే రిప్లై ఇస్తాం, స్క్రీన్ మీద అయితే పెడతాం. ఈ వీడియో చూసారు కదా, చాలా ఫన్నీగా అయితే ఉంటది. వీడియో ఎవరన్నా పూర్తిగా చూడపోతే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదములు.